తెలంగాణలో పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని జనసేన ఆందోళన చేపట్టింది. జనసేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో విద్యార్థి పోరు దీక్ష నిర్వహించారు. నిరసనలో జనసేన విద్యార్థి నాయకులు, విద్యార్థులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పార్టీ నేత శంకర్ గౌడ్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఆలస్యం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మంచి విద్య, మీ ఊర్లో మంచి గవర్నమెంట్ స్కూల్ ఉందా? మీ ఊర్లో మంచి కాలేజ్ ఉందా? ఫస్ట్ మనం అక్కడ సరే లేదు. 26,473 జనసేన విద్యార్థి విభాగ ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా చౌక్ లో పోరు దీక్ష చేపట్టడం జరిగింది. ఏదైతే విద్యార్థులు యాజమాన్యం బకాయిలు చెల్లించకుండా ఆ ప్రభుత్వం తప్పు చేసిందని, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం తప్పు చేసిందని ఎవరిది వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే మా నినాదం, 11,000 కోట్లు బకాయిలు ఇమ్మీడియట్ గా ఆ యాజమాన్యం చేర్చి ఆ ఒక్క సమస్యని పరిపూర్ణంగా పరిష్కరించే దశలో ఉండాలని నేను మన ముఖ్యమంత్రి వర్యులు, విద్యాశాఖ మంత్రులు రేవంత్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది. ఎందుకంటే జనసేన పార్టీ ప్రధాన